నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు, బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. మెట్రో రైలు రెండో దశకు ఎల్ మరియు టీ సహకరించాల్సిందే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో గోద్రెజ్ డైరీ ప్లాంట్, అమెజాన్తో 3 కీలక ఒప్పందాలు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయాలు. ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది, పెట్టుబడులు పెట్టండి మద్దతిస్తాం. పీఏఫీ వార్షిక సదస్సులో సీఎం. రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసింది. తుది దశకు చేరుకున్న ప్రక్రియ. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ ఆన్లైన్లో శనివారం లోగా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడా వార్తలు. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్, ఓమన్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేటి సూక్తి. ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో రాని స్నేహితులు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థమే. ఆరోగ్య చిట్కా. వాకింగ్ సంపూర్ణ వ్యాయామంతో సమానం. నిన్నటి జీకే ప్రశ్న. సిపి రాధాకృష్ణన్ భారతదేశానికి ఎన్నవ ఉపరాష్ట్రపతి? జవాబు 15. నేటి జీకే ప్రశ్న. ఏ నగరాన్ని పెర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు? నేటి జీకే ప్రశ్న మరోసారి. ఏ నగరాన్ని పెర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు?